ఓం నమో వెంకటేశాయ. జూలై 21, 2025 ఈరోజు ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ గురించి, అలానే సుపథం యొక్క ఇన్ఫర్మేషన్, అలానే రూమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం పూర్తిగా సమాచారం ఇవ్వబోతున్నాను. ఈ వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి, అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. ఈరోజు ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ అనేటివి మధ్యాహ్నం 2 గంటలకే వదిలారండి. ఈరోజు ఎస్ఎస్టీ టోకన్స్ రేపటి దర్శనం కోసం అంటే 22వ తేదీ దర్శనం కోసం టోటల్గా 17,000 టోకన్లు వదిలారు. ఎస్ఎస్టీ టోకన్స్ అనేటివి దీని దర్శనం టైమింగ్ స్లాట్స్ చూస్తే ఉదయం 3 గంటల నుండి అంటే తెల్లారుజామున 3 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారు. అంటే 3, 12, 2, 3, 4, 5, 6, 8, 9, 10 ఈ సమయాలలో దర్శనం జరిగేలా టోకన్స్ అనేటివి ఇచ్చారు. ఎస్ఎస్టీ టోకన్స్ మరియు డీడీ టోకన్స్ ఇవి శ్రీవారి మెట్టు మార్గానం వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఈ డీడీ టోకన్స్ అనేటివి ఓకే అవుతాయి. ఇవి రేపటి దర్శనం కోసం 22వ తేదీ దర్శనం కోసం టోటల్గా 3,000 టోకన్స్ వదిలారండి. ఈ రోజు అయితే దీని దర్శనం టైమింగ్ స్లాట్స్ చూస్తే మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారు. అంటే 2, 3, 8, 9 ఆ టైమింగ్స్లో జరిగేలా స్లాట్స్ అనేది ఇచ్చారండి. డీడీ టోకన్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గమే వెళ్ళాలి. అలానే 1200వ మెట్టు దగ్గర మీరు ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలి, లేకపోతే మీ టోకన్ అనేది వ్యాలిడ్ అవ్వదు. ఎస్ఎస్టీ టోకన్కి ఏ స్కానింగ్ అవసరం లేదు, మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు. ఎస్ఎస్టీ టోకన్ తీసుకొని బై వాక్ వెళ్ళొచ్చు, వెహికల్ వెళ్ళొచ్చు, బస్సులో కూడా వెళ్ళొచ్చు. మీరు శ్రీవారి మెట్టు మార్గాన్ని కూడా వెళ్ళొచ్చు అండి. ఎస్ఎస్టీ టోకన్ తీసుకున్న వాళ్ళైతే టోకన్స్ అనేవి 3 ప్లేసెస్లో మాత్రమే ఇస్తారండి. ఈ 3 ప్లేసెస్లో మాత్రమే భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం ఈ 3 చోట్ల మాత్రమే ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్లో అయితే డీడీ టోకన్స్ కూడా ఇస్తారండి. డీడీ టోకన్స్ అయితే ఈ ఒక్క చోట మాత్రమే ఇస్తారు భూదేవి కాంప్లెక్స్లో. ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ అనేటివి సపరేట్గా ఉంటాయి, మీరు చూసుకొని వెళ్ళాలి. లేకపోతే అక్కడ ఎవరైనా అడిగితే వాళ్ళే చెప్తారు. అంటే చాలామంది ఉంటారు పోలీసులు, అలా వాళ్ళని అడిగితే చెప్పేస్తారండి. ఈ భూదేవి కాంప్లెక్స్ ఎక్కడ ఉందంటే అలిపిరి స్టెప్స్ మార్గాన అలిపిరి బస్ స్టాండ్ లోపల భూదేవి కాంప్లెక్స్ అనేది ఉంటుంది. అక్కడ లోపలికి వెళ్ళాక ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ ఏవి కావాలంటుంటే అవి తీసుకోవచ్చు. శ్రీనివాసంలో అయితే ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు. ఇది బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది. విష్ణు నివాసం ఇది రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంటుందండి. ఇక్కడ మాత్రం ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు. మీరు ఎక్కడ దిగుతున్నారో దాని నియర్ బై లొకేషన్ మీరు చూసుకొని వెళ్ళండి, మీకు టోకన్స్ అనేవి త్వరగా లభిస్తాయి. నేను చెప్పాను కదా, ఒక ప్లేసెస్ అనేవి ఆ ప్లేసెస్లో మీరు దిగితే దాని దగ్గరలో ఉన్న సెంటర్ ఏది ఉందో అక్కడికి వెళ్ళి మీ టోకన్స్ అనేది తీసుకోవచ్చు. మరియు సుపథం యొక్క ఇన్ఫర్మేషన్కి వస్తే ఈ సుపథం ఎంట్రీ అనేది సంవత్సరం లోపు అంటే 1 సంవత్సరం లోపు పిల్లలకి మాత్రమే ఇది సుపథం ఎంట్రీ అనేది ఉంటుంది. దీనికి ఏమేమి కావాలి, ఏమేమి తీసుకొని వెళ్ళాలి అంటే బర్త్ సర్టిఫికేట్ లేకపోతే డిశ్చార్జ్ సమ్మరీ కంపల్సరీగా ఉండాల్సిందే, లేకపోతే మీకు లోపలికి అలో చేయరు. పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డ్స్ కంపల్సరీగా ఉండాల్సిందే. దీని ఎంట్రీ టైం అయితే మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అలో చేస్తారండి. ఈ సుపథం ఎంట్రీకి బిలో 1 year బేబీ, అలానే వాళ్ళ యొక్క పేరెంట్స్, ఆ బేబీకి సంబంధించిన అక్క కానీ తమ్ముడు కానీ ఎవరైనా వెళ్ళొచ్చు. అంటే వాళ్ళ ఫ్యామిలీ వరకే అలా ఉంటుంది. అలా అని బేబీకి సంబంధించిన అత్త, పెద్దమ్మ అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఎంట్రీ చెయ్యరండి. దీనికైతే పేరెంట్స్ ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాల్సిందే. మీరు లోపలికి వెళ్ళాక ఆధార్ కార్డ్ ఇచ్చాక ఎంట్రీ చేసుకొని మీకు టోకెన్ అనేది ఇస్తారు. మీరు కొండపైకి వెళ్ళాక ఆఫ్లైన్లో రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి అంటున్నారు కదా, కొండపైకి వెళ్ళాక ఆఫ్లైన్లో రూమ్స్ దొరకాలంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి. సిఆర్ఓ ఆఫీస్ ఉదయం 5 గంటలకే ఓపెన్ చేస్తారు. మీరు త్వరగా వెళ్తే ఆధార్ కార్డ్ తీసుకొని క్యూ లైన్లో నిలబడితే మీకు రూమ్ అనేది త్వరగా లభిస్తాయి. 50 రూపీస్ రూమ్స్ కూడా ఉన్నాయి, 100 రూపీస్ రూమ్స్ కూడా ఉన్నాయి. మీకు ఏ రూమ్స్ కావాలంటే ఆ రూమ్స్ ఉంటాయి. అక్కడ డిస్ప్లే ఉంటుంది, ఒక టీవీ లాగా. లోపలికి వెళ్ళాక అందులోనే అలాటెడ్ రూమ్స్ ఎన్ని అయిపోయాయి అనేటివి నంబర్స్ అని స్క్రోల్ అవుతూ ఉంటాయి, మీరు చూసుకొని దాంట్లో వెళ్ళండి. ఇది ఓన్లీ కపుల్స్కి మాత్రమే ఇస్తారు. ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ తీసుకున్నప్పుడు ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాల్సిందే. అది ఒరిజినల్ అయినా పర్లేదు, సాఫ్ట్ కాపీ అయినా పర్లేదు, జిరాక్స్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, కానీ ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళకి చూపించాక మీ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసుకొని మీకు టోకెన్ అనేది చేతికిస్తారు. ఆ ఆధార్ కార్డ్ కూడా క్లారిటీగా ఉండాలండి. మీరు ప్రజెంట్ ఎలా ఉన్నారో అందులో కూడా అలానే ఉండాలి. అలానే చిన్నప్పుడు ఫోటో ఉంటే మీకు టోకెన్ అనేది ఇష్యూ చేయరు. మీకు టోకెన్ ఇచ్చాక చేతికి అందులోని దర్శనం టైమింగ్, అడ్రస్ అండ్ డేట్ మొత్తం అందులోనే మెన్షన్ చేసి ఉంటుంది. ఆ రోజు మొత్తం మీకు డేట్ ఇచ్చింటారు కదా, ఆ డే మొత్తం వ్యాలిడ్ అవుతుందండి. నిన్నటి రోజున స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారు అంటే 20వ తేదీ 7వ నెల 2025
తేదీన ఎంతమంది దర్శించుకున్నారు అనేది చూద్దాం. 90,011 మంది స్వామివారిని నిన్నటి రోజున దర్శించుకున్నారు. 30,099 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,33,00,000 రూపాయలు హుండీలో స్వామివారికి భక్తులు కానుకలుగా సమర్పించారంటే నిన్నటి రోజున దర్శనం సమయం ఎంత సమయం పడింది అనేది చూద్దాం. ఇప్పుడు నేరుగా ఉచిత దర్శనానికి వెళ్తారు కదా, టోకన్ తీసుకోకుండా వెళ్ళే వాళ్ళకి సర్వదర్శనం అంటారు కదా, అది ఇంచుమించు నిన్నటి రోజున 14 గంటల సమయం పడింది సుమారుగా. ఎస్ఎస్టీ టోకన్ తీసుకొని వెళ్ళే వాళ్ళకైతే 4 నుండి 5 గంటల సమయం పడింది. డీడీ టోకన్ తీసుకొని వెళ్ళే వాళ్ళకి కూడా 4 నుండి 5 గంటల సమయం పడింది. దానికి ఏం తేడా లేదండి. ఎస్ఎస్టీకి డీడీకి ఎస్ఎస్టీ టోకన్కి ఏ స్కానింగ్ అవసరం లేదు. డీడీ టోకన్కి అయితే ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలి. అది శ్రీవారి మెట్టు మార్గమే వెళ్ళాలి. 1200వ మెట్టు దగ్గర మీరు ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలి. అప్పుడే టోకన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. పైకి వెళ్ళాక మీరు దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. 300 రూపాయల దర్శనం అయితే నిన్నటి రోజున 3 నుండి 4 గంటల సమయం పడింది. ఇది కేవలం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. ఆఫ్లైన్లో బుక్ చేసుకోవడానికి అసలు వీలు లేదండి. మీరు తిరుమలలో చాలా రద్దీగా ఉన్నారు, చూసుకొని రండి. మీరు స్టెప్స్ ఎక్కాలనుకుంటే దానికి ఒక టైమింగ్స్ అనేటివి టీటీడీ టైమింగ్స్ అనేది పెట్టేసింది. అలిపిరి స్టెప్స్ మార్గాన వెళ్ళాలనుకుంటే ఉదయం 5 గంటల నుండి రాత్రి 9:30 లోపు మాత్రమే అలో చేస్తారు. అందులో మీరు ప్లాన్ చేసుకొని రండి. శ్రీవారి మెట్టు మార్గాన వెళ్ళాలనుకుంటే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5:30 లోపు మాత్రమే అలో చేస్తారండి. ఆ తర్వాత అలో చేయరు. బిలో అంటే 12 సంవత్సరాల లోపల బేబీస్కి అయితే మధ్యాహ్నం 2 గంటల వరకు అలో చేస్తారు. దాని తర్వాత అయితే అస్సలు అలో చేయడం లేదు. మీరు తెలుసుకొని రావాలి. అలానే 12 సంవత్సరాల లోపల పిల్లలకైతే ఏ టోకన్ అవసరం లేదు. మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు. కొండకి వెళ్ళాక లోపలికైతే అలో చేయిస్తారండి. ఇక్కడ డిస్ప్లేలో ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, ఫోన్ నెంబర్, అది ఒక వాట్సాప్ నెంబర్ అండి, హెల్ప్ లైన్ నెంబర్. అంటే ఫోన్ చేయడానికి అయితే కుదరదు. ఇది జస్ట్ వాట్సాప్ వరకే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. 9552300009. ఇది వాట్సాప్లో జస్ట్ హాయ్ అని పెడితే మీ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే సబ్ టాపిక్స్ లాగా వస్తూ ఉంటాయి. అందులో మీరు ఏ టాపిక్ కావాలో దాని మీద ట్యాప్ చేస్తే దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. అలానే టోకన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవచ్చు. లైవ్ స్టేటస్ చూసుకోవచ్చు. ఎన్ని ఇస్తున్నారు, ఎన్ని మిగులున్నాయి, ఎన్ని అయిపోయాయి, ప్రతి ఒక్క నెంబర్ మెన్షన్ చేసి ఉంటుంది. ఇక్కడ మీకు 2 వెబ్సైట్స్ కనిపిస్తున్నాయి కదా, tirumala.org, టీటీడీ దేవస్థానం .ap.government.in. ఈ 2 వెబ్సైట్స్లో మీరు టోకన్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అలానే స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్ కూడా లైవ్ స్టేటస్ కూడా చూసుకోవచ్చు. tirumala.orgలో మాత్రమే స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్ అనేది లైవ్ స్టేటస్ చూసుకోవచ్చు. రైట్ సైడ్లో ఉంటుంది చిన్న అక్షరాలతో. మీరు గమనించినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. గూగుల్ ఓపెన్ చేసి tirumala.org అని టైప్ చేసి ఓపెన్ చేస్తే మీకు రైట్ సైడ్లో చిన్నగా కనిపిస్తుంది. ఈ టీటీడీ దేవస్థానం ap.government.inలో అయితే అది మాత్రం కనిపించదండి. అంటే సేవా టికెట్స్ అవన్నీ అప్డేట్స్ అనేటివి వస్తుంటాయి. మీరు అందులో బుక్ చేసుకోవచ్చు ఏది కావాలనుకున్నా కూడా. ఓం నమో వెంకటేశాయ. అందరికీ ధన్యవాదాలు.